Good evening, everyone. Good evening. Thanks a lot for joining this session. Thank you. ఒకసారి మనము ఓంకారంతో స్టార్ట్ చేద్దామండి. అందరూ మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ఆ తర్వాత కావాలంటే మీకు క్వశ్చన్ ఉన్నప్పుడు ఆన్ చేసి మాట్లాడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ జస్ట్ సింపుల్ 3 ohms. Keep your spine straight, hands in Namaskara Mudra, a gentle smile on your face. Fill up your palms, make them warm. Slowly open up your eyelids. Right. Hope I am audible to everyone. Namaste. It is my privilege to welcome our esteemed speaker for today's session, Dr. N. Sailaja. She is the founder of Dhyanahita Holistic Healing Center and has dedicated her life guiding people on their journey of self-discovery and healing. With vast experience in Reiki, chakra healing, meditation, and energy therapies, ma'am has touched countless lives through her transformative work. She is also a facilitator of powerful workshops on self-healing, emotional well-being, and spiritual awakening. What makes her approach truly special is her unique blend of science, spirituality, and experiential learning. We are honored to have her with us today to guide us into the profound practice of chakra healing and energy awakening. Let us welcome Dr. N. Sailaja with warm hearts and open up your minds. Now the session is all yours. Sailaja ma'am, you can start. I request everyone to mute yourself and only meeku question undetapude hand raise your hand and then ask your question. Thank you ma'am. Yeah. Can I go in Telugu or English, ma'am? It's మీ ఇష్టం, మీకు ఏది కంఫర్టబుల్ అనుకుంటే దాంట్లో వెళ్ళిపోవచ్చు. Okay. Yeah, all can understand Telugu సరిపోతుందండి. Anyone wants to have in English? Yes, we have no idea about the audience. Telugu amma. Okay. Telugu okay madam. Okay. Telugu okay ka Teluge okay. Thank you. Andarki namaskaram. Today it's my privilege to attend this program. I thank Ravi Garu and Swapna Garu for organizing this. మీ అందరికీ నమస్కారం. మనము ఈ ప్రత్యేకమైన ఈ యోగధార ప్రోగ్రాంలో చక్ర హీలింగ్ ద్వారా ఎలా మన జీవితాన్ని సరి చేసుకోవచ్చు అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాము. అయితే ఎందుకు ఇది మాట్లాడుతూ ఉన్నాము అంటే, యోగా ఆల్ ఆఫ్ యూ ఆర్ మెంబర్, చాలా మంది యోగా గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, యోగా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, యోగా టీచర్స్ ఉన్నారు, అలా డిఫరెంట్ గ్రూప్స్ అందరూ కూడా ఇందులో ఉన్నారు. అయితే వాళ్ళందరికీ ఒక అవగాహన ఏ విధంగా మనము ఈ చక్రాస్, ఎనర్జీస్, యోగాసనాస్ ఈ మూడిటికి మధ్య ఉండే ఏమిటి కనెక్షను, దాన్ని ఏ విధంగా మనము ఆల్రెడీ వీఆర్ యోగా టీచర్ అనుకోండి, ఆల్రెడీ యోగా టీచ్ చేస్తూ ఉన్నాము. చేస్తున్నప్పుడు వీఆర్ ఫోకసింగ్ మెయిన్గా ఏ డిసీజ్కి ఏ ఆసనాలు వేయచ్చు, ఎలాంటి ప్రాణాయామ చేయొచ్చు, ఇలాంటివన్నీ మనం నేర్పిస్తూ ఉన్నాము. ఈ నేర్పిస్తూ ఉన్న ఈ క్రమంలో ఏమవుతుంది, ఎంత సమయం తీసుకుంటుంది. సపోజ్ ఒక పర్సన్ ఒక బ్యాక్ పెయిన్తో వచ్చారు అనుకోండి, ఆ వ్యక్తికి ఆ బ్యాక్ పెయిన్ తగ్గడానికి అంత సమయం తీసుకుంటుంది. ఆ సమయము ఎంత మేరకు తగ్గుతుంది, ఇవన్నీ మనం కొన్ని బేరీజ్ వేసుకున్నప్పుడు, నా స్టడీస్లో నేను ఐ థింక్ 40 years నుంచి కూడా ఐ దీస్ టెక్నిక్స్, like mainly in the healing techniques, కొంచెం ప్రాణాయామ టెక్నిక్స్, వెరీ లిటిల్ ఆఫ్ యోగాసన టెక్నిక్స్, దట్ ఐ కెన్ సే. అయితే ఈ ఎనర్జీ టెక్నిక్స్ లో మనము జనరల్ మెడిటేషన్స్ అనేది ప్రతి యోగా సాధనలో కూడా మనము ప్రతి వాళ్ళకి మీరు శవాసన వేయిస్తారు, మెడిటేషన్ చేయిస్తారు, ఇవన్నీ చేస్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ నేను చూసినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే,
మెడిటేషన్ ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్. అది వేరే వాళ్ళది, వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు. మనము ఆసనాలు ఇక్కడి వరకు ఇలా వరకు చేయడం, మనం మోర్ ఫోకస్ అది ఓన్లీ ఆసనాస్ మీద వెళ్ళడం ద్వారా మన యొక్క రిజల్ట్, హౌ టు గెట్ అవర్ సెల్స్ ఫర్ ఏ హోలిస్టిక్ హెల్త్ అంటే ఒక సమగ్రమైన సంపూర్ణమైన ఆరోగ్యము. అంటే ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళైనా ఏం చెప్తున్నారు అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ హెల్త్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్. అంటే శారీరకంగా, మానసికంగా, భావాత్మకంగా, ఆధ్యాత్మికంగా. అంతేకాక నేను బాగా ఉన్నాను అనే భావన మీలో ఉండాలి. ఈ సమాజంలో ఒక వ్యక్తిగా ఉన్నాననే భావన నీకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. దానివల్ల ఏమవుతుంది, మనము జనరల్గా మనకు ఉన్న సమస్య ఏంటంటే ఇండియాలో అంతా మన దగ్గర నుంచి మొదలై వెళ్ళిన ఆరిజిన్ మనదే, యోగా మనదే. కానీ యోగా ఎక్కడో ఎవరో చెప్తే, అమెరికాలో విక్రమ్ యోగా అంటే ఓహో యోగా చాలా మంచిదా, ఎవరో ఒక పోజ్ చెప్పి ఇచ్చేస్తే ఇది అవుతుంది, సైన్స్ లో మేము కనుక్కున్నామంటే ఆహా అని అందరూ అది ఫాలో అవుతారు. అంటే ఇక్కడ మనల్ని మనం విశ్లేషించుకోవడం అనేది ఒక అవసరం ఉంది. అంత మనదే పట్టుకెళ్తారు వాళ్ళు, ఓన్లీ కొంచెమే నేర్చుకుంటారు. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ది ఫేమస్ యోగా టీచర్స్ ప్రపంచంలో ఎవరిని తీసుకున్నా సరే మీలో ఏ ఒక్కరికి వాళ్ళు అంతకన్నా ఎక్కువేం కాదు, నా అభిప్రాయం. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అంత ఫేమస్ అయ్యారు, మీరు ఎందుకు అవ్వలేకపోతున్నారంటే మన అప్రోచ్, మన యొక్క అవగాహన, మనకు రీసెర్చ్లో సరైన ఇది లేకపోవడం, సపోర్ట్ లేకపోవడము, చేయలేకపోవడం వల్ల సైంటిఫిక్గా ప్రూవ్ చేసాము అదయింది ఇదైంది అని చెప్పకపోవడం వల్ల యోగా మంచిదే, ఇట్స్ ఏ రిలీజియస్ థింగ్, లేదంటే ఏదో పెద్దవాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఏదో మనకి ఇబ్బంది కలిగినప్పుడు చేయాలి. మోస్ట్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ డిసీజెస్కి మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. డాక్టర్స్ చెప్పినప్పుడు ఏ మెడిటేషన్ చేయాలో వాళ్ళకి తెలియదు కదా. మెడిటేషన్ మీన్స్ సేమ్ మెడిటేషన్, కళ్ళు మూసుకోండి, కూర్చోండి, లేదంటే ఓం చెప్పండి, లేదంటే లైట్ని చూడండి, మిస్టర్ దైవాన్ని చూడండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ మాత్రమే వాళ్ళకున్న అవగాహన వాళ్ళు చెప్తారు. ఆల్ మెడిటేషన్స్ ఆర్ ఈక్వల్ అనే ఒక భావన వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మెడిటేషన్ చేయండి అని చెప్తున్నారు. చాలా మంది కూడా రకరకాల మెడిటేషన్స్ చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు అంత ఎక్కువ రిజల్ట్ వాళ్ళకి వస్తుందా లేదా అని మనం చూసినప్పుడు చాలా ఎక్కువ సమయం అంత బాగుంటుంది. తప్పగా ఎవరికి కళ్ళు మూసుకుని కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే అప్పటి వరకు యాజిటేటెడ్గా, యాంగ్జైటీతో, ఆలోచనతో ఉన్నా మనకు కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుని డీప్ బ్రీదింగ్ చేస్తే బాగా అనిపిస్తుంది. కానీ అది సరిపోతుందా? అది మనకు మన యొక్క నడుము నొప్పి తగ్గిస్తుందా? అది మన లోపల ఉన్న ఒక డిసీజ్ని తగ్గిస్తుందా? యాంగ్జైటీని తగ్గిస్తుందా? ఎమోషనల్గా మనకు 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి మనలో ఏర్పడిన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలన్నీ మనకు చెప్తూనే ఉన్నారు. ఎక్కడున్నాయి అవి? వేర్ ఆర్ దే ఇన్ ద బాడీ? ఈ శరీరంలో ఎక్కడున్నాయి? కోపం చట్టుకుమని వస్తుంది. నేను అంత బాగానే ఉన్నాను, చట్టుకుమని కోపం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కోపం? ఏ ట్రిగర్ వలన వచ్చింది? ఎప్పుడు? వెళ్ళి అన్నం పెట్టుకొచ్చుకోపో. ప్లీజ్ మ్యూట్ ప్లీజ్. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే హై వైబ్రేషనల్తో ఉండే శక్తిపాత యోగా మెడిటేషన్స్ చేసినప్పుడు ఇదే సమయంలో మీరు ఎక్కువ రిజల్ట్ వస్తారు. కాబట్టి వై ఆల్ యోగా టీచర్స్ అలాంగ్ విత్ దట్ కొన్ని ఈ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ మీరు ఏదైతే ఇట్స్ ఏ సోషల్ వర్క్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ అది అంటే దో ఇట్ ఈస్ ఎ లైవ్లీహుడ్, మన జీవన ఉపాధి అయినా సరే అది ప్రపంచానికి పనికొచ్చి ప్రపంచానికి ఆరోగ్యం కలిగించే ఎథికల్ బిజినెస్. కాబట్టి దీన్ని మనం ఇంకా ఎక్కువ విస్తృతంగా చేర్చి ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇది కూడా మనకు యోగా ఆసనాలతో పాటు మనం చేసే ఆ మెడిటేషన్ టెక్నిక్స్, కొన్ని ఈ శక్తిపాత యోగ క్రియలు మీరు నేర్చుకోగలిగినప్పుడు చాలా డిఫరెన్స్ వస్తుంది. మీ గ్రూప్లోనే మీరు చాలా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో దట్ విల్ బి ఇంప్రూవింగ్ యువర్ ఓన్, మీ యొక్క ఏ గ్రూప్లో మీరు ఉన్నారో అదంతా మీకు చాలా బాగున్నట్టు కూడా జరుగుతుంది. సో అందుకోసము ఈ కార్యక్రమాన్ని నేను చేద్దామని నేను రిక్వెస్ట్ చేశాను, నాకు అవకాశం వచ్చింది. అయితే మనము మీకు అందరికీ తెలుసు అష్టాంగ యోగా.
అష్టాంగ యోగా అంటే ఏంటి? అష్టాంగ యోగా అంటే మనకు ఈ 8 లిమ్స్ ఆఫ్ యోగా గురించి మనం మాట్లాడుకున్నప్పుడు యమ నియమ నుంచి స్టార్ట్ అయి వస్తున్నాం. కానీ మనము మన యోగాలు చెప్పేటప్పుడు అవన్నీ చెప్తున్నామా? చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదంటే అవి ఎవరు వినరు. అబద్ధం ఆడద్దంటే వినరు. అస్తే ఇవన్నీ రకరకాలు ఉన్నాయి మనకి. ఇవన్నీ ఎప్పుడు ఎలా వీలవుతాయి ఈ జీవితంలో అని మనం అనుకుంటాం. అవన్నీ కూడా ఏంటి? దే ఆల్ వర్క్ ఆన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడానికి మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఐ విల్ గో ఇన్ టు ది ఎనర్జీ ఫీల్డ్ అని ఆరా గురించే నేను వెళ్తాను. అవన్నీ ఎందుకు చెప్పారంటే నువ్వేదో మంచిగా ఉండో, అబద్ధం ఆడకుండా ఉంటేనో, మంచిగా ఉంటేనో, శుచిగా ఉంటేనో, అది మంచిది అని మోరల్ గా ఉండేదని కాదు. అది ఎవ్రీథింగ్, ఎవ్రీ స్టెప్, మీ యొక్క ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతిది కూడా మీ ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది. మీ ఎనర్జీలో చేంజ్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ సే, ఇప్పుడు మనం ఓం చెప్పామంటే దెర్ ఇస్ ఏ కొండలరావు గారు, దెర్ ఇస్ ఏ చేంజ్ ఇన్ అవర్ ఆరా. మన యొక్క ఎనర్జీ ఫీల్డ్ చేంజ్ వస్తుంది. మీరు మనసులో బాధ, ఇలా ఎవరో ఒక మాట అన్నారని బాధపడగానే మీ ఆరా తగ్గిపోతుంది. మీరు చాలా పాజిటివ్గా ఆనందంగా ఉన్నారు అంటే వెంటనే ఆరా పెరుగుతుంది. అంటే యువర్ ఎబిలిటీ టు టేక్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్, అది మీ ఆరాలోకి, మీ చక్రాల్లోకి, ఈ చక్రాస్ ఓపెన్ అండ్ దే విల్ రిసీవ్ దట్ ఎనర్జీ. అయితే ఈ రిసీవ్ చేసుకునే ఎనర్జీ అవి ఆటోమేటిక్ గా జరుగుతుంది. లైక్ అవర్ బ్రెత్, మనం శ్వాస తీసుకుని వదులుతున్నప్పుడు ఎలా ఉందో ఆ ఆరా లోపలికి ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. చక్రాస్ కూడా ఓపెన్ అయ్యి లోపలికి తీసుకుంటూ ఉంటాయి. మళ్ళీ మనలో గివింగ్ అండ్ ఎక్స్పెలింగ్ ద నెగిటివ్ ఎనర్జీ లైక్ యువర్ బ్రెత్. ఆటోమేటిక్ గా మనం శ్వాస తీసుకుని వదలడం ఎలా చేస్తున్నామో అవి కూడా అవి చేస్తున్నాయి. దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. 72,000 నాడీస్ ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. 7 చక్రాస్ మీకు తెలుసు. అయితే ఇవన్నీ ఏం చేస్తున్నాయి? వాటిని తెలుసుకోవడం ఎలాగా? వాటిని హౌ దే ఆర్ కనెక్టెడ్ టు అవర్ లైఫ్, అవర్ పర్సనాలిటీ, అవర్ ఫిజికల్ హెల్త్. ఈ 3 రకాలు మన శరీరమైన శారీరక ఆరోగ్యానికి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, మన యొక్క పర్సనాలిటీకి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, మన యొక్క జీవిత సమస్యలకి ఎనర్జీ ఫీల్డ్ ఎలాగా కనెక్ట్ అయ్యి ఉన్నాయో అవగాహన మనకు ఈ చక్రాల మీద అవగాహన పెంచుకున్నప్పుడు వస్తుంది. ఈ మనకు 7 చక్రాస్ గురించి మీకు అందరికీ తెలుసు. ఈ 7 చక్రాస్ మనము చెప్పుకుంటున్నప్పుడు పైనుంచి మనం కింద నుంచి వెళ్ళినప్పుడు మూలాధార చక్రము ఆర్ బేసిక్ చక్ర, అది ఎక్కడ ఉంటుంది? మనకు వెన్నుపూస యొక్క చివరిన కాక్సిక్స్ అంటాము, ఆ టైల్ బోన్ దగ్గర కనెక్ట్ అయి ఉంటాయి. బట్ వాట్ ఆర్ దీస్ చక్రాస్? ముందు చక్రాస్ చెప్పుకున్న తర్వాత వాట్ ఆర్ చక్రాస్ అని మాట్లాడతాం. అయితే ఇది నెక్స్ట్కి వచ్చేటప్పటికి స్వాదిష్టాన ఆర్ సెక్స్ చక్ర ఆర్ సాక్రల్ చక్ర. ఇది ఎక్కడ ఉంటుంది? మన యొక్క ప్యూబిక్ బోన్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కి, అంటే పొత్తి కడుపు అంటారు కదా, జస్ట్ ఆ ఏరియాలో ఉంటుంది. మనం ఇలా చేయి పెట్టుకుంటే ఫ్రంట్. తర్వాత పైకి వచ్చేటప్పటికి నేవల్, మన యొక్క బొడ్డు ఏరియా దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని మనం ఏం చేస్తాం? మణిపూర చక్రం. అయితే ఇంకా పైకి వస్తే ఇక్కడ సోలార్ ప్లెక్సెస్ అని ఈ రిబ్ కేజ్ కలిసే చోట సోలార్ ప్లెక్సెస్ అని ఉంటుంది. కానీ చాలా టెక్స్ట్స్లో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ సోలార్ ప్లెక్సెస్ నేవల్ ఒకటిగానే చెప్తారు. కానీ ఇది వేరు. కొన్ని వాటిలో మాత్రము ట్రెడిషనల్ వాటిలో కల్పవృక్ష చక్రము అని అంటారు. ఇది ఆల్ మన యొక్క ఇమోషన్స్, భయాలు, కోపాలు, మానసిక వేదనలు అన్ని కూడా ఇక్కడ అన్ని అక్యుములేట్ అయి ఉంటాయి. చూడండి, మనకు బాధ అనగానే ఇక్కడ ఏదో పట్టేసినట్టు ఉంటుంది. దీనికి దగ్గరగా ఏముంది? డైజెస్టివ్ సిస్టమ్ ఉంది. ఆకలేదు, తినబుద్ధి కాదు. ఎందుకు? ఈ చక్ర నుంచి ఎనర్జీ వెళ్ళడం ఆగిపోతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ అక్యుములేట్ అయిపోయి యూ డోంట్ ఫీల్ లైక్ ఏ పని చేయాలనిపించదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అనాహత చక్రము థ్రోట్ దగ్గరకు వచ్చేటప్పుడు, అమ్మ ఎవరు? శిరీష ఎవరోనమ్మా, ప్లీజ్ మ్యూట్ లోకి వెళ్ళండి. థ్రోట్ దగ్గరకు వచ్చేటప్పటికి థ్రోట్ చక్రకు ఏమంటాము మనము? విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, క్రౌన్ చక్రం ఆర్ మనకు సహస్రార చక్రం. అయితే వాట్ ఆర్ ది చక్రాస్? అయితే ఈ ఫ్రంట్ చెప్పిన చక్రాసే అంటే అసలు బ్యాక్ కూడా మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మళ్ళీ కరస్పాండింగ్ గా చక్రాస్ ఉంటాయి. అది మనకు
చాలా తక్కువ టెక్స్ట్లో వస్తాయి. మనకు దావోయిజంలో చెప్తారు, దావో టెక్నిక్స్లో ఫంక్షనల్ ఛానల్స్, గవర్నింగ్ ఛానల్స్ అని ఈ ఫ్రంట్ బ్యాక్ రెండు ఆ చక్రాస్ ఎలా కనెక్ట్ అవుతాయి అనేది చెప్తారు. అయితే మనం మామూలుగా ఈ చక్రాస్ బట్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఫ్రంట్కి ఉంటే బ్యాక్కి కనెక్ట్ అయి ఉంటాయి. మనం ఇక్కడ క్లీన్ చేసినా అది కూడా ఆటోమేటిక్గా క్లీన్ అవుతూ ఉంటుంది. అయితే ఈ చక్రాస్ అనేవి మనము ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఎందుకు అవి కంటామినేట్ అవుతున్నాయి. ఇప్పుడు మనము వెళ్తూ ఉన్నాము, చాలా పొగ చూరిన ప్లేస్ ఏదైనా ఉంటుంది, పొగ చూరిన ప్లేస్ ఏదైనా ఉంటే అక్కడ ఏమవుతుంది, మనకు గాలి ఊపిరాడకుండా అయిపోతాం మనం. ఎందుకు? ఆ కంజెషన్ వల్ల మన శ్వాసకోశ లోపలికి ఆ పొగ వెళ్తుంది కాబట్టి. అలాగే మన యొక్క కోపము, ఆహారము, మన యొక్క ఆలోచన, భయాలు, ఇవన్నీ కూడా మన యొక్క ఎనర్జీని ఎప్పటికప్పుడు కంటామినేట్ చేసేసి పాడు చేసి ఒక నెగిటివ్ ఎనర్జీగా మన యొక్క 72,000 నాడుల్లోనూ చక్రాస్లోనూ కంజెస్ట్ అవుతూ ఉంటుంది. అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఆ ఎనర్జీ బయటికి వెళ్ళడానికి కావాల్సిన శక్తి చక్రాలు బయటికి పంపలేకపోవడం వల్ల మనకు నెమ్మదిగా ఆ ఏరియాలో ఏదో ఒక డిసీజ్ అనేది బయటికి ఫిజికల్ డిసీజ్గా వస్తుంది. ముందు ఏదో బాగాలేదండి, కడుపు ఉబ్బరంగా ఉందండి, అలా ఉందండి, ఇలా ఉంది, తినబుద్ధి అవడం లేదండి, నోటికి రుచి లేదండి, ఇవన్నీ చెప్తాం. కొన్నాళ్ళు పోయాక అబ్బో ఏదో కడుపులో మంటగా ఉంది, ఏదో అల్సర్ అంటాం, ఇంకో క్యాన్సర్ అంటాం. అంటే బిఫోర్ దట్ ఎనర్జీ ఫీల్డ్లోకి నెగిటివ్ ఎనర్జీ ఫీల్డ్, నెగిటివ్ ఎనర్జీ అంతా అక్యుములేట్ అయ్యి ఆ ఆర్గాన్ సరిగ్గా పనిచేయకుండా చేస్తూ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. సో మనం యోగా ఆసనాలు చేసినప్పుడు మనం ప్రతి డిసీజ్కి కొన్ని ఆసనాలు చేయిస్తున్నాము. అది చేయించినప్పుడు ఏమవుతుంది, ఆ నియర్ బై చక్ర ఏదైతే మీరు చేస్తున్నారో ఆ నియర్ బై చక్ర దగ్గర మీరు ఇది చేస్తున్నప్పుడు ఆ చక్రాలో కదలికలు ఏర్పడి, అలాగే దాని చుట్టుపక్కల ఉన్న ఈ నాడుల్లో కూడా, ఇప్పుడు మనం ఒక ట్యూబ్ బాగా దగ్గరగా పట్టుంది, లోపల మురుకుంది, ఎక్కువ ప్రెషర్ తోటి చేసినప్పుడు అదంతా మురికి బయటకు వెళ్ళి ఫ్రీ ఫ్లో ఆఫ్ నీళ్ళు ఎలా పడుతాయో మన యొక్క ఎనర్జీ ఫీల్డ్లోకి చక్రాసు చక్కగా ఓపెన్ అయ్యి బయట మంచి ఎనర్జీని తీసుకుని శరీరానికి సప్లై ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అది ఎప్పుడైతే ఏ ఆర్గాన్లో అయితే ఏ చక్రా నుంచి ఎనర్జీ సరిగ్గా రాదో ఆ ఆర్గాన్లో మనకు డిసీజ్ అనేది బయటికి తెలుస్తుంది. ఆ డిసీజ్ కెన్ బి, అది శారీరకమైనది కావచ్చు, డిసీజ్ అంటే ఈజీగా లేకపోవడమే డిసీజ్. కాబట్టి ఏంటి, మనకు ఈజీగా మనకు ఆరోగ్యం బాగాలేదు, కడుపులో బాగాలేదు, చేయి నొప్పిగా ఉంది, నడుము నొప్పిగా ఉంది, మెడ నొప్పిగా ఉంది అంటే ఈజీగా లేదు అక్కడ. అంటే డిసీజ్ ఎట్ ఫిజికల్ లెవెల్, శారీరకమైన రుగ్మత. అలాగే మానసికంగా బాగాలేదు, మనసు బాగాలేదు, డిప్రెషన్ ఉంది, యాంగ్జైటీ ఉందంటే మానసికమైన ఈజీగా లేకపోవడం అనేది కూడా మన శరీరంలో ఎనర్జీ ఫీల్డ్ వల్లే ఉంటుంది. అంటే మనము ఏమిటి అంటే, ఇప్పుడు నేను ఈ పర్సన్ని, నా సోన్స్ నా పేరు, నేను ఏదో బాగానే ఉంటాను, అందరితో సరదాగా ఉంటాను, అందరితో పంచుకుంటాను, లేకపోతే నాకు చాలా కోపం ఎక్కువ, అందరినీ చేసేస్తాను అంటే దట్ ఈస్ మై పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ దేని వలన వచ్చింది? బికాస్ ఆఫ్ మై చక్రాస్. ఆ చక్రాస్ యొక్క పనితీరు ఎలా ఉంటే దాన్ని బట్టి నా యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్, అమ్మో నాకు చాలా భయం అండి, 10 మంది ముందు రాలేనండి, మాట్లాడలేనండి, పబ్లిక్ ముందు మాట్లాడలేనండి అని కొంతమంది అంటారు. కొంతమంది చాలా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? ఇవన్నీ ఇంబ్యాలెన్స్ ఆఫ్ చక్రాస్ అన్నమాట. ఇవి మనం ఏం చేస్తాము, ఈ చక్ర హీలింగ్ నేర్చుకుని వాటర్ చక్రాస్ తెలుసుకుని ఇఫ్ వి క్లియర్ దోస్ చక్రాస్, ఒక పద్ధతిలో చక్రాస్ని క్లియర్ చేసుకున్నప్పుడు మన యొక్క పర్సనాలిటీ, వాట్ ఈస్ ద నార్మల్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి సంపూర్ణమైన మానవత్వం కలిగిన మనిషి ఎలాంటి ప్రవర్తనతో ఉంటాడో అలాంటి ప్రవర్తన మనందరికీ ఉంటుంది. అద్భుతమైన, సాత్వికమైన, చాలా శక్తివంతమైన పర్సనాలిటీ అందరికీ ఉండాలి, అందరికీ ఉంది. కానీ మనం ఏం చేస్తాము, బికాస్ ఆఫ్ ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీస్ మన చక్రాస్లో, బెరిడియన్స్లో అవి నెమ్మదిగా వెళ్ళి మన ఆర్గాన్స్లో కూడా నెగిటివ్ ఎనర్జీ బ్లాకేజ్ అవ్వడం వల్ల అక్కడ మనకు డిసీజ్ ఫిజికల్గా కానీ, మానసికంగా కానీ, పర్సనాలిటీ కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మన జీవితంలోనూ
ఫైనాన్షియల్గా, రిలేషన్స్లో, కెరీర్లో ఇలాంటివన్నీ కూడా మనకి ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు ఒకటే ఏంటి, మన ఎనర్జీని ఎంత శుభ్రంగా, క్లీన్గా, ప్యూరిఫైడ్గా ఉంచుకుంటే మన బాడీ చుట్టూ ఉండేది ఎనర్జీ ఫీల్డ్. మన చుట్టూ ఒక 3-4 ఫీట్ వరకు మనకు ఎనర్జీ ఫీల్డ్, ఒక భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందో అలాంటిది మన చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ ఉంటుంది. అంటే దెర్ ఈస్ ఏ పీపీటీ ఆల్సో. పీపీటీ చూస్తూ చెప్పలేను, బట్ ఐ విల్ షేర్ ద పీపీటీ టు ఆల్ ఆఫ్ యూ. అయితే ఈ యొక్క ఎనర్జీ ఫీల్డ్ ఎలా భూమికి ఆకర్షణ శక్తి ఉంది, కనిపిస్తుందా? కనిపించదు. కానీ దానివల్లే మనం ఇలా నించొని ఉండగలం. అది ఆకర్షణ శక్తి పట్టుకుంది కాబట్టి మనం అడుగు తీసి అడుగు వేయగలుగుతాం. అలాగే మన చుట్టూ ఉండే ఆకర్షణ శక్తి, బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఆ బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ అనేది మన ప్రాణశక్తి బయటకి అలా విస్తరిస్తూ ఉంటుంది. ఒక బల్బులోంచి లైట్ ఎలా బయటకు వెళ్తుందో మన యొక్క శక్తి బయటకి లైట్ లాగా వెళ్తూ ఉంటుంది. అది ఫోటానిక్ ఎమిషన్ అంటారు, అయనిక్ స్టేట్ అంటారు. అంటే మనము గాలి, ఇప్పుడు ఘన పదార్థము, ద్రవ పదార్థము, వాయు పదార్థము, వీటికన్నా మించి ఇంకా ఈధర్ అంటాం, ఆకాశము, ఆకాశ స్థితి. అంటే ఆ ఈధర్ లాగా అయనిక్ స్టేట్ అనేది మన యొక్క ఆర. మరి ఈ ఆరాన్ని మనకి ఎలా తెలుస్తుంది? మీరు అంటున్నారు ఉందో లేదో మాకు తెలియదు కదా అంటే, మీరు గాలి వీచి, గాలి కనిపిస్తుందా లేదు, గాలి తగలగానే యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ దేర్. ఓ చల్లగా ఉంది, అబ్బా వేడిగా ఉంది, గాలి చెప్తున్నాం కదా, యూ కెన్ ఫీల్ ఇట్. లైక్ దట్ యూ కెన్ ఫీల్ ది ఎనర్జీ బై యాక్టివేటింగ్ యువర్ చక్రాస్. ఫస్ట్ మీరు యొక్క ఈ చేతుల్లో, అరచేతుల్లో కూడా చక్రాస్ ఉంటాయి. జస్ట్ ప్రెస్ దెమ్. అంటే ఈ చక్రాస్ కాక మినీ చక్రాస్, ఇలాగ మైనర్ చక్రాస్ ఉంటాయి. ఈ చేతి చివర్లలో మైనర్ చక్రాస్ ఉంటాయి. మనం ముద్ర యోగా చేసినప్పుడు ఆ ముద్రల్లో ఆ చక్రాస్ యాక్టివేట్ అయ్యి ఎనర్జీ ఫ్లో అవుతుంది. వీటిని ప్రెస్ చేసి అందరూ కూడా చేయండి. అండ్ జస్ట్ ఇలా ఇలా క్లీన్ చేయండి, యాజ్ ఇఫ్ యూఆర్ మీ యొక్క ఎనర్జీని క్లియర్ చేస్తున్నారు. ఫీల్ దట్ యూఆర్ క్లియరింగ్ యువర్ ఎనర్జీ. దట్ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ యు నో దట్ యూఆర్ ట్రయింగ్ టు నో. మీ ఎనర్జీ గురించి మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోదలుచుకున్నారు ఇప్పుడు. అండ్ మీ 2 చేతులు ఇలా పెట్టండి. అహ్మద్, ఐడెంటిఫై అండ్ క్లోజ్ ద. తీసుకెళ్ళు, తేనేసుకొని తింటానా? చేతులు మీరు ఇలా స్లోగా అందరు కూడా అనండి. స్లోగా మీ మధ్యలో, మీ చేతుల మధ్య ఏమవుతుందో ఎవరికైనా ఏమైనా అనిపిస్తే చెప్పండి. స్లోగా, స్పీడ్ వద్దు. స్లోగా ఈ మధ్య, ఈ చేతుల మధ్య ఏంటి, ఒక గాలిలా ఉందా, వైబ్రేషన్ ఉందా, మ్యాగ్నెట్ లా ఉందా? ఎనర్జీ ఫ్లో మ్యాగ్నెట్ లా, ఒక మ్యాగ్నెట్ లాగా ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, ఇంకేనీ అదర్ పర్సన్? దగ్గర రాగానే ఇంకా గుంజుకుంటున్నాయి మేడం. లాగుతున్నట్టుగా ఉంది. ఓకే, అవును మేడం. బరువుగా ఉంటుంది మేడం. బరువుగా ఉంది. ఓకే, గుడ్. ఎవరికి వాళ్ళకి వేరే వేరే మీ ఎనర్జీ బట్టి మీ ఫీలింగ్ వస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, వార్మ్నెస్ కూడా ఉంది మ్యామ్. వార్మ్నెస్ ఉంది. యా, ఇంకా చెప్తారా ఇంకెవరైనా? సో మేక్ దట్ యాజ్ ఇఫ్ యూఆర్ మేకింగ్ ఏ బాల్ ఆఫ్, ఒక బంతిలా చేస్తున్నారు ఎనర్జీని. చెయ్యండి. ఫీల్ దట్ యూఆర్ మేకింగ్ ఏ బాల్ ఆఫ్ ఎనర్జీ. చేయండి. ఇప్పుడు మీ చేతులు దగ్గరకు వస్తాయా లేదో చూడండి. సో ఇదేంటి, మనం ఎలా గాలిని, మనకు కనిపించిన గాలిని ఎలా మనకు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నామో, ఎనర్జీని కూడా ఈ విధంగా మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇవన్నీ ఏంటి, జస్ట్ ఈ బయట ఉన్న గాలిలోంచి శక్తిని తీసుకుంటాము, భూమిలోంచి తీసుకుంటాము, సూర్యరశ్మి నుంచి తీసుకుంటాము. ఇది కాకుండా చాలా హై ఫ్రీక్వెన్సీ, హై వైబ్రేషనల్ ఎనర్జీస్ అనేది డివైన్ బీయింగ్స్ నుంచి మనకు వస్తాయి. ఆ శక్తిని కొంతమంది గురువులకి, కొంతమంది కొన్ని విధాలుగా వాళ్ళకి వస్తుంది. వచ్చినప్పుడు అవి కొన్ని టెక్నిక్స్గా మనకు ప్రపంచంలో అవైలబుల్గా ఉన్నాయి. ఆ శక్తి ద్వారా చేసినప్పుడు మీరు మామూలుగా గంట సేపు కూర్చొని మెడిటేషన్ చేసిన రాని శక్తి అందులో 5-10 నిమిషాల్లోనే మీకు వస్తుంది. అండ్ యువర్ హీలింగ్ క్యాపబిలిటీ టు యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి కానీ వేరే వాళ్ళకి చేయడానికి కానీ అది చాలా తొందరగా మీకు రిజల్ట్ అనేది, అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ దట్ ఏరియా, ఆ చక్ర అనేది వీలవుతుంది. అంటే ఇప్పుడు మామూలు
ఒక కిడ్నీ స్టోన్ ఉంటే అంతకుముందు ఆపరేషన్ చేసి ఏదో తీసేవాళ్ళు, ఆ తర్వాత ఇంకేదో చేసేవాళ్ళు లాప్రోస్కోపీ, ఇప్పుడేమో ఒక లేజర్ తోటి చేస్తున్నారు. లేజర్ ఈజ్ ఓన్లీ లైట్. ఒక టార్చ్ లైట్ వేస్తే ఆ కిడ్నీ స్టోన్ కరగదు కదా. కానీ మనం ఈ లేజర్ లైట్ తోటి వెళ్ళినప్పుడు ఆ లైట్ యొక్క శక్తి లోపలికి వెళ్ళి పెనట్రేట్ అయ్యి లోపలికి వెళ్ళి దాన్ని పగలగొట్టి నెమ్మదిగా మన యూరిన్ నుంచి బయటకు వచ్చేలా ఎలా చేస్తుందో ఈ హై వైబ్రేషనల్ ఎనర్జీ టెక్నిక్స్ అనేవి మనకు ఆ ఎనర్జీని మనలో తీసుకోవడానికి అట్యూన్మెంట్ అని, శక్తిపాతం అని ఈ రకరకాలైన మాటల్లో మనం వాడతాము. ఆ శక్తిని తీసుకోవడం ద్వారా ఆ ఎనర్జీకి, ఆ ఫ్రీక్వెన్సీకి మీరు కనెక్ట్ అవుతారు. లైక్ ఇప్పుడు మనం సపోజ్ ఎయిర్టెల్ ఉంటే ఎయిర్టెల్ కనెక్టివిటీకి వెళ్ళగానే మనకు అది కనెక్ట్ అవుతుంది. ఈ ఫోన్కి ఏం సంబంధం లేదు, కానీ మనం వీ కెన్ రిసీవ్ దట్ కాల్. ఆ కాల్ మన సిమ్ లేదు, ఇక్కడ కనెక్టివిటీ ఉంది కానీ మనం రిసీవ్ చేసుకోవడం లేదు. అలాగే డివైన్ ఎనర్జీ ఉంది ఇక్కడ అంతా, కానీ తీసుకుని ఆ యొక్క కనెక్టివిటీ మనకు ఈ ప్రక్రియల్లో వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్, మనము ఆ శక్తిపాత యోగా మెడిటేషన్స్ మీరు నేర్చుకోవడం ద్వారా దట్ విల్ హెల్ప్ యూ టు హీల్ యువర్ సెల్ఫ్ అలాంగ్ విత్ యువర్, మన ఆసనాలు అవన్నీ నేర్పిస్తున్నప్పుడు కూడా ఎవ్రీ యోగా టీచర్ ఇవన్నీ నేర్చుకోగలిగితే ఇంకా ఫాస్ట్గా మనము ద హెల్దీ వరల్డ్ కోసం మనము కృషి చేసిన వాళ్ళం అవుతాము. సో ఈ చక్రాస్ గురించి మనకు తెలిసింది, ఈ ఎనర్జీ గురించి మనకు తెలిసింది. అయితే ఈ చక్రాస్ ప్రతిదానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు 7:30 అయింది, మనకు 7:30 అయింది, 15 minutes ఉంది కాబట్టి మీరు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇందులో నేను డిజైన్ చేస్తానంటే దిస్ 2 days ఇట్స్ ఓన్లీ ఇంట్రడక్టరీ క్లాసెస్ కాబట్టి చాలా సింపుల్గా చెప్తూ ఉన్నాను. బట్ వీ వాంట్ టు మేక్ వన్ మెడిటేషన్ ఆల్సో. మీతో ఒక చక్ర హీలింగ్ మెడిటేషన్ చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే 7:45కి అయిపోతుంది కాబట్టి మీకు ఒక లింక్ మళ్ళీ పంపించున్నారు. ఈ క్లాస్ ఇది అవ్వగానే మళ్ళీ ఆ లింక్లోకి వెళ్ళగానే వీ విల్ స్టార్ట్ ద మెడిటేషన్. ఇట్స్ వెరీ హై వైబ్రేషనల్ మెడిటేషన్ మీతో చేయిస్తాను, సో దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఒక చక్ర హీలింగ్ ఎలా ఉంటుంది. అంటే మామూలుగా మనం ఊరికనే మనం ఏంటంటే లం వం రమ్ అని ఇలాగ వాటి మీద కూడా చాలా మంది మెడిటేషన్స్ చేస్తారు. ఎనర్జీ లేకుండా ఊరికనే మనం పుస్తకంలో చదివి స్విమ్మింగ్ చేద్దాము అని పుస్తకంలో చదువుతాము, కానీ మనం నీళ్ళలో దుగ్గనే మన స్విమ్మింగ్ రాదు. అలాగే బుక్లో చదివింది కానీ మనకు ఆ డివైన్ ఎనర్జీస్ ద్వారా వచ్చిన ఆ టెక్నిక్స్ ద్వారా చేసినప్పుడు ఇవన్నీ చాలా బాగా మనము వీఆర్ మోర్ కనెక్టెడ్ ఫర్ అవర్ ఫిజికల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. వీటన్నిటికీ అది పనికొస్తుంది. ఇఫ్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి, వీ విల్ గో విత్ దట్. లేటర్ మనం విల్ గో ఫర్ ద మెడిటేషన్. రేపు నేను ఈ చక్రాస్, ఈచ్ చక్ర ఎలాగ ఫిజికల్గా బాడీకి ఎలా ఉంటుంది, ఎమోషనల్గా మనం ఎలా కనెక్ట్ అయ్యి చెప్పిన తర్వాత మళ్ళీ టుమారో ఆల్సో ఐ విల్ మేక్ యూ టు డూ ద మెడిటేషన్. ఓకే, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హలో మ్యామ్, దిస్ ఇస్ రజని. నమస్తే అండి. డిస్టెన్స్ హీలింగ్ కి ఏమైనా మీరు దాని గురించి ఏమైనా 2 words ఏమైనా చెప్పగలరా? ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది? ఓకే అబ్బా. ఇప్పుడు నేను గాలి పీల్చి వదులుతున్నాను కదా, ఉన్నానా లేదా, పీలుస్తున్నాను లేదా, పీలుస్తున్నాను. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, అంతే కదా. ఎక్కడో ఏ అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చిందో, పాసిఫిక్ మహాసముద్రం తెలియదు కదా, కానీ అది నా దగ్గరకు వచ్చింది. అలాగే సూర్యరశ్మిని రోజు మనం బయటకు వెళ్తాం, ఆ సూర్యరశ్మి ఎప్పటిది, ఎక్కడిది, ఎన్ని వేల కిలోమీటర్లు, ఎన్ని సోలార్ ఇయర్స్ దాటి వచ్చిందో మనకి ఏం తెలియదు. అసలు ఇప్పుడు మనకు తగిలిన సూర్యరశ్మి ఎన్ని వేల సంవత్సరాల క్రితం సూర్యుడి దగ్గర బయలుదేరిందో కూడా తెలియదు. సో కొన్ని మనకు అసలు ఏం అర్థం కావు. బట్ డిస్టెన్స్ హీలింగ్ అనేది ఏంటంటే, నీవు ఇక్కడ ఏదైతే ఉన్నావో నీ యొక్క ఇంటెన్షన్ తోటి ఎనర్జీ లెవెల్లో యూ కెన్ కనెక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ డూ ద హీలింగ్. నువ్వు ఎదురుగా ఉంటే ఎంత ఉంటుందో దూరంగా కూడా అంత ఈక్వల్గా కూడా పని చేస్తుంది. అయితే అవన్నీ టెక్నిక్ నేర్చుకోవాలి. ఆ కరెక్ట్ సాధనతో మీరు చేసినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మనకు సైన్స్లో మనం చూస్తే మీకు అబ్జర్వర్ ఎఫెక్ట్ అనేది మధ్యకాలంలో క్వాంటమ్ ఫిజిక్స్లో ప్రతి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఏమనుకున్నాము, యాటమ్స్, మాలిక్యూల్స్ ఉన్నాయి, అన్నిటికన్నా చిన్నవేంటి ప్రపంచంలో, మన శరీరం కూడా ఏముంది,
శరీరం అంటే ఏం కాదు కదా, కొన్ని యాటమ్స్ కొన్ని మాలిక్యూల్సే కదా, మాలిక్యూల్స్ చివరికి ఆ యాటమ్స్ లో మళ్ళీ ఏమున్నాయి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్. అవి మళ్ళీ అవి తిరుగుతున్నాయి, ఆ మధ్యలో ఖాళీయే కదా. అంటే మనం అంతా సగం 90% ఖాళీ, మిగిలిన అవి తిరుగుతూ ఉన్నాయి. మరి వై వీఆర్ ఫిజికల్లీ ఏదో ఉందనే భావన ఉంది కదా. అంటే ఈ ఈ ఎలక్ట్రాన్స్ వీటిని ఇంకా ఇంకా డీపర్ లెవెల్లో అబ్జర్వ్ చేసినప్పుడు సైంటిస్టులు చూసింది ఏంటంటే అసలు పార్టికల్ అనేదే లేదు, అంటే ఘన పదార్థం అనేదే లేదు. అన్నీ కూడా ఒక వేవ్స్, గాలి ఒక ఫ్రీక్వెన్సీ ఎలా ఉన్నాయో ఒక తరంగాలుగా వెళ్తూ ఉన్నాయి. మరి ఈ తరంగాలుగా వెళ్తుండేవి కొలాప్స్డ్ టు ది పార్టికల్, అంటే అవి ఎప్పుడు వెళ్తూ 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 గబుక్కున ఒక పార్టికల్ అవుతుంది, ఒక యాటమ్ అవుతుంది. ఎలాగా, ఇప్పుడు ఇక్కడ వాటర్ వేపర్ ఉంది, ఇప్పుడు నీళ్లు మరిగించాము, ఆ నీళ్లు మరుగుతూ ఉన్నాయి, కెటిల్లో నీళ్లు మరుగుతూ ఉన్నాయి. అసలు ముందు ఒక ఐస్ ఉంది, ఐస్ గడ్డ తీసి పెట్టాము, ఒక గిన్నెలో పెట్టాము, అదేంటి ఘన పదార్థం ఉంది కదా. అది నెమ్మదిగా రూమ్ టెంపరేచర్కి వచ్చేటప్పటికి నీళ్ళ కింద మారిపోయింది. అంటే ఘన పదార్థంలోంచి నీళ్లుగా ఇంకొంచెం లైట్గా దూరంగా మాలిక్యూల్స్ ఉండేలాగా నీళ్లుగా మారింది. ఈ నీళ్ళని ఏం చేస్తాం, మరుగుతూ ఉండి 100 degrees దగ్గరకు వచ్చి అది మరగడం మొదలు పెట్టగానే ఈ వాటర్ వేపర్ అయిపోయింది. మరి ఈ పైన ఉన్న గాలి నీళ్ళే, ఇందాక మనం చూసిన ఐస్ కూడా నీళ్ళే, H2O. ఈ మరుగుతున్న వాటర్ కూడా నీళ్ళే, మూడు ఒకటే కదా. అంటే అలా చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఇలా వెళ్తున్న ఈ పార్టికల్ అనేది లేని వేవ్ వెళ్తున్నప్పుడు ఈ వేవ్స్ ఎలా వెళ్తున్నాయని వాళ్ళు 2 slits లా పెడతారు, 2 కన్నాలు ఇలా ఎదురుగా పెట్టి ఈ వేవ్ ఇందులోకి వచ్చి ఇందులోంచి ఎలా వెళ్తుందో అని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. వీళ్ళు ఎవరు చూడనప్పుడు ఆ వేవ్ ఇలాగ ఇందులోంచి అలాగ వెళ్ళిపోతూ ఉంది. వీళ్ళు ఎప్పుడైతే కెమెరా పెట్టి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారో, ఈ చేస్తున్న చోటకు వచ్చి ఇక్కడికి వచ్చి అబ్జర్వేషన్ మొదలు పెట్టగానే ఇది పార్టికల్గా మారిపోయింది, అంటే దగ్గరకు వచ్చేసింది. అంటే ఇదేంటి, మనం చూస్తున్నామని ఆ ఎలక్ట్రానిక్ తెలుసా, ఆ వేవ్కి తెలుసా అంటే మనకు తెలియదు. మనం చెప్తాం కదా, ఆ భగవంతుడు అందరినీ చూస్తుంటాడు, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్ని ఆయన అంటే. అంటే ఏంటి, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ దాని ప్రవర్తన మార్చుకుంది. ఇప్పుడు ఎలాగ మనం చూడండి, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఏదో గొడవ పడుతుంది, మనం వెళ్ళి మనం ఉన్న పెద్దవాళ్ళు ఉన్నామన్నా వాళ్ళు చాలా మంచిగా బిహేవ్ చేస్తుంటారు. మనమైనా అంతే కదా, అందరూ ఉన్నప్పుడేమో చాలా మర్యాదగా ఉంటాం, ఎవరు లేనప్పుడు ఎలా ఉంటామో మనకే తెలియదు. దెన్ వీఆర్ ఆల్ ఎలోన్. అంటే అబ్జర్వర్ ఎఫెక్ట్లో అది కొలాప్స్ అయింది అన్నప్పుడు మనకు ధారణ ఉంది. యోగ పద్ధతిలో ధారణలో ఏం చేస్తాము, ఫోకసింగ్ ఆన్ దట్, ఏదో ఒక ఆబ్జెక్ట్ మీద, ఒక దాని మీద మన యొక్క ఆలోచనలన్నిటిని తీసుకుని ఒక చోటకి తీసుకొస్తాము. ఒక ఆలోచన మీద తీసుకొచ్చి ఈ ఆలోచనలోంచి చూస్తూ ఉన్నప్పుడు ఈ ఆలోచనలోంచి కూడా అది కూడా వెళ్ళిపోయి నువ్వేం చూస్తున్నావు కూడా నీకు తెలియదు. చూసేవాడు, చూసేది, చూడబడుతూ, ఈ మూడు ఒకటైపోతుంది. వేర్ యు ఆర్ అనేది నీకు తెలియకుండా అవుతుంది. అక్కడ ఏమవుతుంది, దట్ కొలాప్సింగ్ ఆఫ్ ఆ మ్యాటర్ అనేది జరుగుతుంది. కాబట్టి నీ యొక్క కోరిక కూడా నెరవేరాలి అంటే ఆ ఫోకస్డ్ థాట్ తోటి, ఆ ఫోకస్డ్ ఆలోచన, ఆ థాట్ తోటి ఎనర్జీని పంపినప్పుడు నీ యొక్క కోరిక మేనిఫెస్ట్ అవుతుంది అని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వీళ్ళందరూ వచ్చే విషయం అదనమాట. అదంతా మనవే, మన దగ్గర యద్భావం తద్భవతే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఇదేంటి, అది ఎప్పుడైతే దాన్ని క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. ఇక్కడ అదే రకమైన కణం, యాటమ్ ఇక్కడ ఎలా ఫీల్ అవుతుందో, ఎంత దూరంలో ఉన్న ప్రపంచంలో ఎక్కడున్నా అది అలాగే స్పందిస్తుంది. ఇవి రెండు ఒకేలా స్పందిస్తాయి. అంటే మనం చూడండి, సినిమాల్లో ఇద్దరు కవలలు ఉంటే వీడిని కొడితే వాడు అబ్బా అంటుంటాడు, అది నిజం కాకపోయినా అలాగా ఈ రెండు ఒకటే అయినవి ఒకే విధంగా స్పందిస్తాయి. కాబట్టి మీరు డిస్టెన్స్ హీలింగ్లో డివైన్ ఎనర్జీస్తో చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఏ ఇంటెన్షన్తో చేస్తానో ఆ ఇంటెన్షన్తో వాళ్ళకి అక్కడ వర్క్ చేస్తుంది. సో డిస్టెన్స్ హీలింగ్ని మనం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏదైనా మనం ఎవరో చెప్పింది కాదు, మనం నేర్చుకుని మనం చేస్తే యూ గెట్ ద రిజల్ట్, యూ గెట్ ద ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనము నిజంగా అదేమో అనిపిస్తుంది, ఏదో ఊరికే అనుకుంటున్నామేమో అనిపిస్తుంది, కానీ కొంతకాలానికి చూడగానే అక్కడ వాడికి నొప్పి తగ్గుతుంది. యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో ఇవన్నీ కొన్ని మనకు సైన్స్కి
అర్థం కాని ఇంకా మనకు ప్రూవ్ కానివి మన యొక్క ఋషులు వేదాల్లో చెప్పినవే మనము కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా అవైలబుల్ గా ఉన్న టెక్నిక్స్ ద్వారా నేర్చుకోవాలి. అది దట్ ఈస్ కాల్డ్ డిస్టెన్స్ హీలింగ్. ఎనీ అదర్ క్వశ్చన్? థ్యాంక్ యూ సో మేడం మచ్ మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ మ్యామ్. హలో చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు డివైన్ కణం అనేది ఉంటుందంటారు, అది నిజమేనా మేడం? డివైన్ అన్ని కణాలకి డివైన్ కణం దివ్య కణం అని ఒకటి ఉంటుందంటారు కదా, అది మనకి కంటికి మనం ఇప్పుడు కణాలు అవన్నీ మెడిటేషన్ ద్వారా కానీ చిన్న చిన్న పార్టికల్స్ ద్వారా కానీ చూసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ డివైన్ కణం అనేది బాగా బిగ్గర్ లెవెల్లో లేకపోతే అసలు సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకంపన స్థాయిలు కలిగి ఉంటుందండి మేడం. ఆ రెండిట్లో ఏదో తెలియట్లేదు అందుకని. అంటే అన్ని ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి చెప్పారా లేదా? మనం వాళ్ళు చెప్తే నమ్ము. అయామ్ అని ఎవరో జో డిస్పెన్జా చెప్తే ఓ అయామ్ ప్రెజెన్స్ అంటాం. మనం చెప్పింది కదా ఇదే అది. అయితే ఇట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. ఇందు ఉంటే అందు లేడని మనకు పద్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఓన్లీ థింగ్ ఈజ్ నీవు దాన్ని తెలుసుకుని దాన్ని అబ్జర్వ్ చేసుకుని దాన్ని నీ లోపలికి తీసుకోవడం అనేది, నీ యొక్క అవగాహనలోకి అవేర్నెస్ లోకి రావడం అనేది అవేకనింగ్. మేడం మీకు చిన్న డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఎనర్జీస్ రావటం అనేది న్యాచురల్ వస్తూ ఉంటుంది ఎప్పుడును. అంటే బాడీ అబ్జర్వ్ చేసుకోగలిగినంత ఎనర్జీ మాత్రమే మనము రిసీవ్ చేసుకోగలమా, లేకపోతే ఎక్సెస్ ఎనర్జీ ఉంటే అప్పుడు వాట్ వి షుడ్ ఏం కాదు. ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ వాట్ ఈజ్ యువర్ వెసల్ అంతే నువ్వు తీసుకుంటావు. నువ్వు నది వెళ్తోంది, గ్లాస్ పట్టుకెళ్తే గ్లాస్ నీళ్ళు తీసుకుంటావు, బిందె పట్టుకెళ్తే బిందె నీళ్ళు తెచ్చుకుంటావు, ట్యాప్ పెట్టుకున్నావు, పెద్ద ట్యూబ్ పెట్టావంటే వాటర్ పెడితే ట్యూబ్ లో నీళ్ళు వెళ్తాయి. సో వాటర్ ఈస్ దేర్, ఓన్లీ వాట్ ఈజ్ యువర్ వెసల్. నీవు దేంతో తీసుకోగలుగుతున్నావు, నీ లిమిటేషన్ ఏంటి అనే దాన్ని బట్టి ఎనర్జీ ఉంటుంది. ఎక్సెస్ ఎనర్జీ అనేది మనం వీఆర్ ఇన్ ద ఫ్లో, వస్తూ ఉంది, మనలోంచి వెళ్తూ ఉంటది. ఇప్పుడు శ్వాస తీసుకుని గాలి పీల్చుకోవడం అవసరం, ఆక్సిజన్ కావాలి కాబట్టి ఓ పీల్చుకుని ఉంచిపోతామా, బయటికి పంపిస్తాం, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే ఎనర్జీ యూ హ్యావ్ టు బి ఇన్ ద ఫ్లో అనమాట, వస్తూ ఉంటుంది. అందుకే మనం అన్ని క్లియర్ గా ఉంచుకున్నప్పుడు చక్రాసులోంచి అవసరం లేని వెళ్తూ ఉంటాయి, అవసరం ఉన్న వస్తూనే ఉంటాయి. వాట్ ఈస్ నాట్ నీడెడ్ విల్ గో అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ హౌ యు ఆర్ ఎక్రీటింగ్, ఆహారం తింటున్నాము, అన్ని చేస్తున్నాము, బాడీ తీసుకుని శోషణ చేసుకున్నాక అవసరం లేని బయటకు వై ఆల్ ద టాక్సిన్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ మీరు చెప్తున్నారా? దే ఆర్ ఆల్ ఫంక్షనింగ్ టు తనని తాను ప్యూరిఫైడ్ గా ఉంచుకోవడానికి శరీరం ఎలా ట్రై చేస్తుందో మనసు ఆల్ పంచకోశాసు ట్రై చేస్తుంటాయి, చక్రాస్ అన్ని చేస్తూ ఉన్నాయి, వాటి పని అది. కానీ వాటి పని అవి చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే తలుపులు వేసేసి తలుపులు తెరిచి లేనిపోని ఎమోషన్స్ తెచ్చుకొని క్లోజ్ చేసేసుకుని లేనిపోని గోడలు మనసు చుట్టూ కట్టుకుని ఈ నెగటివ్ ఎమోషన్స్ బాధలు ఇవన్నీ మన ఎత్తి మీద వేసుకుని వీఆర్ నాట్ అలవింగ్ ది ఎనర్జీ టు ఎంటరింగ్ టు అస్. మనలో ఏర్పడిన నెగిటివ్ని బయటికి పంపలేకపోతున్నాం. కాబట్టి వీటిని ప్యూరిఫై చేసుకోవడం అనేది మనం చేసే కార్యక్రమం. దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ యోగా. ఇవన్నీ చేసినప్పుడు యు ఆర్ వన్ విత్ ద డివైన్. జీవాత్మ పరమాత్మను కలవడమే కదా యోగా అంటే. మరి ఈ జీవాత్మే ఆల్ ఎనర్జీస్ ఉన్నాయి, కానీ నీవు ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నావు బికాస్ ఆఫ్ ద కల్చర్ కానీ మన యొక్క జీవితంలో ఎక్స్పీరియన్సెస్ లో కానీ తెచ్చుకున్నావు. అగైన్ వీఆర్ కనెక్టింగ్ అవర్ సెల్స్ బై ప్యూరిఫైయింగ్ అవర్ థింక్ అన్నమాట. అది ఆ ప్యూరిఫికేషన్ ఏ లెవెల్లో చేస్తున్నాం అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో ఈ ఎనర్జీ టెక్నిక్స్ లో రేకి అని సిద్ధ సైన్స్ అనేది ఇదంతా సిద్ధ పరంపరలోని గోరక్షనాథ్ నుంచి వాటి నుంచి ఏర్పడిన టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. వాటిలోంచి ఆ గురువుల శక్తిని, శక్తిపాతం ద్వారా వాళ్ళు మనకు వాళ్ళ తక్కువ శక్తిని మనకి ఇస్తూ ఉన్నారు. అరే బాబు మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మెడిటేషన్ చేస్తా మీకేం రావడం లేదు, ఇప్పుడున్న మోడర్న్ టైంలో మీరు ఇది చేసుకోండి, మీరు దీనివల్ల తొందరగా మీరు ముందుకు వెళ్తారు అని ఇస్తున్నారు. కానీ మనం ఏంటంటే అదేంటో తెలుసుకోము అనమాట. ఏది ఉంటే అందులోనే ఉండిపోతాము, ఎక్స్పెరిమెంట్ చేయము. మనకు ఎన్నో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, ఎవరెవరో ఏదో చెప్తారు అదంతా వింటాము, నెగిటివ్ని ఎక్కువ పట్టుకుంటాము, పాజిటివ్ని పట్టుకోలేము. ఇవన్నిటి వలన ఏంటంటే వాట్ ఈజ్ రియల్, వాట్ వీ హ్యావ్ టు డూ,
అనేది మనం నేర్చుకుని చేస్తున్నప్పుడు ఎక్సలెంట్గా మన జీవితంలో చేంజెస్ ఉంటాయి. యా, ఎనీ అదర్ క్వశ్చన్? సో మనము ఐ విల్ మేక్ యూ టు డూ ద మెడిటేషన్. దీని తర్వాత నెక్స్ట్ దాంట్లోకి అందరూ జాయిన్ అయితే చేయిస్తాను. సారీ టు డిస్టర్బ్ యూ మేడం. యా అడగండి. నేను స్వప్నాని. ఇదే లింక్ లో మీరు కంటిన్యూ అయిపోవచ్చు మేడం. ఇది ఇంకా ఇట్స్ నాట్ అప్ టు 40 minutes. యూ కెన్ ఓకే దెన్ యా దెన్ ఇంకేమైనా క్వశ్చన్ అంటే 1 question అడగండి. విల్ గో విత్ ద మెడిటేషన్. ఈ మెడిటేషన్ ఏంటంటే ఒక డివైన్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవహించేలాగా చేసి మీరు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యేలాగా నేను ప్రయత్నం చేస్తాను. బీ పాజిటివ్. ఏదో అయిపోతుంది, కొంపలు మునిగిపోతాయి అనుకోవద్దు, ఏదో షాకులు ఏమనుకోవద్దు. బీ న్యూట్రల్, బీ నార్మల్, జస్ట్ అబ్జర్వ్ అంతే. నేను చెప్పింది మీరు చెప్పినట్టుగా చేస్తూ ఉండండి అంతే. ఇప్పుడు గట్ ఎనీ బాగుంది అనుకుంటే ఓకే, లేకపోయినా మనం ప్యూరిఫై అవుతున్న కొద్ది ఇంకా మనకు మంచి ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. యా చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్? ఎవరైనా అడుగుతారా? ఎవరైనా ఒక ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పేవాళ్ళు ఉన్నా ఒకళ్ళు చెప్పండి. న్యూ పీపుల్ ఆల్సో దేర్ కాబట్టి చాలా బ్రీఫ్గా చెప్పండి. నమస్తే అండి, నేను రాజేశ్వరి. నాకు మీరు చెయ్యి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కదా, అది ఎనర్జీ నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకని నాకే తెలీదు. సో అది మీరు కొద్దిగా ఎక్కడి నుంచి అమ్మా? రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి? వర్జీనియా, యుఎస్ వర్జీనియా రాజేశ్వరి గారు. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకు చాలా మందికి మనం ఎప్పుడైతే ప్యూరిఫైడ్గా ఇప్పుడు మనం ఒకటే సపోజ్ మీరు చాలా బయట కష్టపడిపోయి చాలా స్వెట్టింగ్ తోటి చాలా డస్ట్ తోటి మీరు ఇంట్లోకి వచ్చి ఫ్యాన్ వేస్తే బాగా చిరాగ్గా ఉంది అంటాం. అంటే గాలి లేక కాదు, మన చుట్టూ ఆ డస్ట్ అదంతా పేరుకుపోయి ఉంది. అదే మీరు రాగానే వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్గా మంచి దీంతో చేసుకుని వచ్చి కూర్చుంటే ఆ గాలి చల్లగా తగులుతుంది. అంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ నెగటివ్ డిపాజిట్స్ ఇన్ ద ఆరా ఉన్నప్పుడు మనకు తక్కువ తెలుస్తుంది. దట్ డజంట్ మీన్ గాలి తిరగలేదని కాదు, గాలి రాలేదని కాదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి చాలా ఎక్కువ వస్తుంది. అసలు షాక్ కొట్టినట్టు అయిపోతుంది కొంతమంది ఇలా అనగానే. దట్స్ ఓన్లీ డిఫరెంట్ పీపుల్కి. ఇప్పుడు ఎలా మన అందరికీ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ ఎలా ఉందో మన ఎనర్జీస్ కూడా అలాగే ఉంటాయి. మీకు రాకపోయినా ముందు కంగారు ఏం పడకండి, రాలేదని కంగారు పడద్దు. మీరు ఎనర్జీ వస్తూనే ఉంటుంది. మీరు హీల్ చేస్తే పక్కనోడు హీల్ అవుతూనే ఉంటాడు, మీరు కూడా అవుతూ ఉంటారు. మనం ప్యూరిఫై అవుతున్న కొలది యువర్ ఎబిలిటీ టు ఫీల్ ది ఎనర్జీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళకి అనిపించింది, నాకు అనిపించింది, ఫస్ట్ డోంట్ గో ఇన్ టు దాట్. ఓహో, ఐ విల్ ట్రై మోర్, ఐ విల్ గెట్ ఇట్ అంతే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు చాలా మంది, కొంతమందికి ఏంటంటే ఎక్కువ స్ట్రెస్లో ఉండొచ్చు, ఎక్కువ టెన్షన్లో ఉండొచ్చు, లేదంటే కొన్ని స్మోకింగ్ అని డ్రింకింగ్ అని అలా ఉన్న వాళ్ళకు కూడా గ్రాస్ ఎనర్జీస్ ఏర్పడతాయి. చాలా టెన్షన్లో ఉన్నారనుకోండి, మీరు చాలా మెంటల్ టర్మాయిల్, ఫ్యామిలీలో బాగాలేదు, జాబ్లో బాగాలేదు, ఏదో ఒక ఇష్యూలో ఉంటారు. సో లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తము చక్రాసు ఆరాలో నిండిపోయి ఉన్నప్పుడు ఇది నెగిటివ్ అంతా బయటకు వెళ్తే కానీ ద ఫ్రీ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. దట్ డజంట్ మీన్ ఎనర్జీ రాదని కదా, ఎనర్జీ వస్తుంది, మీరు హీల్ అవుతూనే ఉంటారు. యువర్ ఎబిలిటీ టు సెండ్ ద నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపే శక్తి మీకు పెరుగుతూ ఉంటుంది. ఓకే, షల్ వి గో విత్ ద మెడిటేషన్ అండి? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మీకు అందరికీ కూడా చక్రాస్ పొజిషన్ అయితే చెప్పాను. దీస్ ఆర్ ద ఎనర్జీ సెంటర్స్. అంటే ఒక గిరగిర ఒక నీళ్లు మనము సుడిగుండం ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగా లోపల ఇక్కడైతే పైనల్ గ్లాండ్, సెంటర్ ఆఫ్ ది బ్రెయిన్ నుంచి ఈ చక్ర ఒక పిన్ హెడ్ లా మొదలుపెట్టి గిరగిర తిరుగుతూ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ తిరుగుతుందో మన బాడీ బయట ఒక 5-6 ఇంచుల బయట ఒక ఇంతవరకు ఆ ఎనర్జీలో గిరగిర తిరుగుతూ ఉంటుంది. తిరిగి ఆ బయట ఉన్న ఎనర్జీ లోపలికి తీసుకుని ఈ ఏరియాకి ఇస్తుంది. అలాగే లోపల తయారైన నెగిటివ్ ఎనర్జీస్, భయాలు, కోపాలు, అలాంటివన్నీ కూడా, తలనొప్పులు, ఇవన్నీ వీటి తయారైన నెగిటివ్ని ఇట్ సెండ్స్. అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చక్రాస్ తిరుగుతూ ఉంటాయి. అక్కడి వరకు అర్థం చేసుకోండి.
అలాగే థ్రోట్ ఇక్కడ నుంచి ఆ స్పైనల్ కార్డ్ నుంచి ఆ ఏరియా నుంచి గిరగిరగిర ముందుకి లోపలికి, అలాగే బ్యాక్ నుంచి కూడా ఇక్కడ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, అలాగే హార్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, సోలార్ ఫ్రంట్ అండ్ బ్యాక్, నేవల్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్, సెక్స్ చక్ర ఫ్రంట్ అండ్ బ్యాక్, పైన సహస్రార పైనుంచి ఇలాగా ఎనర్జీ వస్తూ ఉంటుంది, ఆ డివైన్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ కింద మన యొక్క పెరీనియం అంటే మన యొక్క యూరిన్ పాసేజ్, మోషన్ పాసేజ్ మధ్యలో ఉండే సాఫ్ట్, అది పెరీనియం అంటారు. అక్కడ నుంచి బేసిక్ చక్ర, దో ఇట్ ఈస్ మన కాక్సిక్స్ నుంచి ఉన్న, ఎప్పుడైతే ఆ చక్ర బాగుంటుందో మనకు అన్నిటిగా విధాలా బాగుంటాం. రేపు ఆ చక్రాస్ ఆ ట్రైట్స్ రేపు చెప్తాను. విల్ గో విత్ ద మెడిటేషన్ టుడే, ఎందుకంటే 2 రోజులు 2 మెడిటేషన్ చేద్దాం అనుకున్నాను కాబట్టి వాట్ ఎవర్ మీకు ఏం అర్థమైతే అదే ఉండండి, అదే చేయండి. యూ ట్రై టు డూ ఇట్. ఓకే అండి, అందరూ కూడా స్ట్రైట్గా కూర్చోండి, పాదాలు నేల మీద కానిచ్చండి స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడ పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటే పద్మాసనం వేసుకుని కూర్చోండి, చేతులు ఓపెన్గా పెట్టుకోండి. అయితే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్, అందరూ కూడా ఫస్ట్ నమస్కార ముద్ర ఇలా పెట్టి ఈ బటన్ వేలు రెండును సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఇలా టచ్ చేయండి. ఇన్హేల్ డీప్లీ ఇన్ టు ది అబ్డామిన్, శ్వాస లోపలికి ఉదరం లోపలికి తీసుకోండి, గాఢంగా తీసుకోండి, అంటే పొట్టలా ముందుకు రావాలన్నమాట. ఎక్స్హేల్ ముక్కుతోటి ఫస్ట్ 3 times నోటితో వదులుదాము. ఇన్హేల్, ఎక్స్హేల్, మౌత్ ద్వారా నోటి ద్వారా నోటిని చిన్న రౌండ్ లా చేసుకుని ఉఫ్ అని తీసుకున్న దానికన్నా శ్వాసను ఎక్కువ బయటకు వదలండి. ఇన్హేల్, ఆ లోపల ఆ సెంటర్ ఆఫ్ చెస్ట్ ఈ చేతులు టచ్ అయిన లోపల ఒక వైట్ బాల్ ఆఫ్ లైట్, ఒక దివ్యమైన కాంతి ఒక గోళం లాగా ఉన్నట్టుగా భావించండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. మరి చూడు మ్యూట్లోకి వెళ్ళండి. ఇన్హేల్, అహ్మద్ క్లోజ్ చేయగలిగితే చేయండి వాళ్ళని, అదర్వైజ్ విల్ గెట్ డిస్టర్బ్డ్. యా ప్లీజ్, అందరినీ మ్యూట్ చేయగలిగినా మంచిదే. ఓకే, ఇన్హేల్, ఎక్స్హేల్. నౌ జస్ట్ మీ యొక్క ఇష్టదైవం ఎవరుంటే వారిని మనసులో ప్రార్థించండి. Feel that you are connected to the divinity. ఆ దివ్యమైన ఆ యొక్క విశ్వమయ దివ్య శక్తికి మీరందరూ కూడా కనెక్ట్ అవుతూ ఉన్నారు. హోల్ ఆఫ్ ది యూనివర్స్, మొత్తం విశ్వమంతా కూడా దివ్యమైన శక్తితో నిండి ఉంది. ప్రతి అణువు కూడా, మీలో కూడా ఆ శక్తి ఉంది. యు ఆర్ కనెక్టెడ్ టు దట్. I open myself to receive the divine energy into all of my chakras. నా యొక్క చక్రాస్ అన్నిటి లోపలికి ఆ దివ్యమైన శక్తి ప్రవాహంలాగా వచ్చి అన్ని చక్రాస్ కూడా వాటిలో ఉండే నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ మెమరీస్, నెగటివ్ బ్లాకేజెస్ ఏవైతే మీ జీవితానికి పనికిరావో అవన్నీ కూడా ఆ యొక్క చక్రాస్ నుంచి, మెరిడియన్స్ నుంచి మొత్తము బయటికి ఒక ఫ్లష్ అవుట్ ఎలా అవుతున్నాయో అలా బయటికి వెళ్తున్నట్టు అనుకోండి. ఐ ఆమ్ ఓపెన్ టు రిసీవ్ ద డివైన్ చక్ర ఫ్లషింగ్ ఎనర్జీ. ఫీల్ ద ఎనర్జీ పైనుంచి ఆకాశంలోంచి ఆర్ కనెక్టెడ్ టు ద డివైన్. పైనుంచి ఆ నక్షత్రాల నుంచి, సూర్యుడి నుంచి ఒక దివ్యమైన కాంతి మీ క్రౌన్ చక్ర లోపలికి వచ్చి మీ వెన్నపూస ద్వారా ఆ కాంతి మీ యొక్క బేసిక్ చక్రాల్లోంచి, పాదాల్లోంచి భూమి లోపలికి ఒక వేళ్ల వ్యవస్థ ఎలా వెళుతుందో కోర్ ఆఫ్ ది ఎర్త్కి వెళ్ళిపోతుంది. పైనుంచి ఒక ప్రవాహం లాగా దివ్యమైన కాంతి, ఇట్ ఈస్ కమింగ్ గోయింగ్ ఇన్ టు ద ఎర్త్. యు ఆర్ ఇన్ దట్. ఆ ప్రవాహమైన ఆ కాంతి స్తంభంలో మీరున్నారు. పైనుంచి ఆ ప్రవాహం మొత్తం వచ్చి ఇట్ ఈస్ ఫ్లషింగ్ అవుట్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్. మీలో ఉన్న అన్ని మలినాలని
శారీరకమైన రుగ్మతల్ని, నెగటివ్ ఎనర్జీస్ని ప్రతి చక్ర కూడా పైన క్రౌన్ చక్ర ఓపెన్ అవుతుంది. ఆజ్ఞా చక్ర ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వైట్ లైట్ బ్రెయిన్ అంతా వచ్చి అది గిరగిరా తిరుగుతూ దాంట్లో వచ్చి నెగిటివ్ ఎనర్జీ ఆ బ్రెయిన్ లోపల నుంచి ఆ సెల్స్ లోపల నుంచి ఒక మురికి కాలువలో తోస్తూ ఉంటే నీళ్లు పోస్తే అది బయటికి ఎలా కొట్టుకుపోతుందో ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ యూ హ్యావ్ కలెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్స్, all the negative emotions, negative memories, blockages are flowing out of your brain. ఆ సెల్స్ లోపల నుంచి సెల్యులార్ మెమరీస్, ఆ సెల్స్ లో ఉండే మధ్యలో గ్యాప్స్, డిఎన్ఏ, ఆ డివైన్ ఎనర్జీస్ అది చాలా క్లియర్ చేస్తుంది మీ శరీరాన్ని మొత్తాన్ని. హోల్ ఆఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ క్లారిటీ ఆఫ్ థాట్. థాట్లెస్ స్టేట్ లోకి వెళ్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్స్ బికమింగ్ బ్రైటర్. ఆ చక్ర చాలా బ్రైట్ గా ఉంది. నౌ ఇట్ ఈస్ ద లైట్ ఇంకా కిందకు వచ్చింది. హోల్ ఆఫ్ యువర్ ఫేస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద డివైన్ లైట్. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ థ్రోట్. మీ యొక్క గొంతు లోపలికి ఆ ఎనర్జీ వెళ్ళి ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా నెగిటివ్ ఎనర్జీని బయట వెనకాల ఈ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ నుంచి ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ ఇన్ ద థ్రోట్. మీ కమ్యూనికేషన్, మీ ఫియర్స్ అబౌట్ టాకింగ్, ఎవరినన్నా ఏదైనా మాట చెప్పడానికి మీకున్న భయాలు, క్రియేటివిటీ, మీ లోపల కొత్త ఆలోచనలు, కొత్త క్రియేటివ్ ఆలోచనలు రావడానికి ఉన్న అడ్డంకులు అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. యువర్ థ్రోట్ బికమ్స్, మీ యొక్క స్వాదిష్టాన చక్రం అద్భుతంగా వెలుగుతూ బ్రిలియంట్ బ్లూ లైట్ తోటి ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రైట్ గా ఆల్ నెగిటివ్ ఎనర్జీస్ థ్రోట్ లో, థైరాయిడ్ లో, లంగ్స్ లో ఉండి కొట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నాయి. బికమింగ్ బ్రైటర్ అండ్ బ్రైటర్, బ్రైటర్ అండ్ బ్రైటర్. గో డీప్ ఇన్ టు ద లంగ్స్, హార్ట్. అదంతా మొత్తం ఇదంతా బ్రైట్ లైట్ తో నిండిపోయింది. హోల్ బాడీ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ ద లైట్. ఇక్కడ ఫ్రంట్ చెస్ట్, హార్ట్ లోంచి, చెస్ట్ లోంచి మొత్తం ఎనర్జీ బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. అలా బయటికి ఒక పొగలాగా, ఒక బ్లాక్ కలర్ లైట్ లా బయటకు వెళ్ళిపోతుంది. ఇట్ బికమింగ్ బ్రైట్ బ్రైట్ బ్రైట్. లంగ్స్, హార్ట్ చాలా అద్భుతంగా, దే ఆర్ ఆల్ స్మైలింగ్ ఎట్ యూ, దే ఆర్ వెరీ హ్యాపీ. ఇన్హేల్, ఎక్సేల్ డీప్లీ. బ్యాక్ లో కూడా ఆల్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫ్లో. ఇంకా కిందకి వెళ్తున్నారు. సోలార్ ప్లెక్సెస్, ఇక్కడ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆల్ ద ఎమోషనల్ ట్రామాస్, ఫియర్స్, యాంగర్స్, యాంగ్జైటీ, స్ట్రెస్ అంతా కూడా ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైతే ఈ రిబ్ కేజ్ కలుస్తూ ఉందో అక్కడ సెంటర్ లో ఉండేది. అగైన్ యూ గో డౌన్ టు ది నేవల్, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేవల్, ఫ్రంట్, బ్యాక్ కూడా మొత్తము ఆల్ డైజెస్టివ్ సిస్టమ్, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, కిడ్నీస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తము దే ఆర్ ఆల్ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్ని అది ఇలాగ ఒక వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా లాగుతుందో బయట నుంచి అలాగా అవన్నీ ఆ చక్రాలోంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఆల్ ద నెగిటివ్ ఎనర్జీస్ పైనుంచి డివైన్ ఎనర్జీ వచ్చి ఈ ఖాళీ అవుతున్న దాన్ని డివైన్ ఎనర్జీ ఫిల్ అవుతుంది. అదర్వైజ్ యూ ఫీల్ ఎగ్జాస్టెడ్. వీఆర్ డూయింగ్ ద శక్తిపాత్ యోగా. డివైన్ హీలింగ్ ఎనర్జీస్ మీకు వస్తూ ఉన్నాయి. ఇది సింపుల్ గా ఏదో మాటలు అనుకుంటే జరుగుతున్నది కాదు. ద డివైన్ ఎనర్జీస్ మీకు అది అందుబాటులో ఉండేలాగా కొన్ని ప్రక్రియలో మీకు చేస్తూ ఉన్నాం కాబట్టి ఆర్ రిసీవింగ్ దట్ ఎనర్జీ. ఇంకా కిందకి వెళ్తున్నారు. సేక్రల్ చక్ర, సెక్స్ చక్ర, అక్కడ ఉన్న మీ యూటెరస్ కానీ, గొనాడ్స్ కానీ, అక్కడ ఉన్న ఆల్ ఫీలింగ్స్, ఎమోషన్స్, షేమ్, గిల్ట్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం ఆల్ ద ఫీలింగ్స్, రెజిడిటీ ఉంటుంది, భయాలు ఉంటాయి, రకరకాల కల్చరల్ ట్రామాస్ ఉంటాయి, అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. యు ఆర్ బికమింగ్ బ్రైటర్ బ్రైటర్ బ్రైటర్. ఆల్ ద ఆర్గాన్స్ ఇన్సైడ్, హోల్ బాడీ కూడా ఒక క్రిస్టల్ క్లియర్, ఒక క్రిస్టల్ లాగా హోల్ బాడీ ఉంది. అందులోంచి ఒక దివ్యమైన శక్తి, ఒక సూర్యరశ్మి, ఒక
స్వచ్ఛమైన నీళ్ళలోకి ఎలా లోపలికి ఆ కాంతి ప్రవహిస్తూ వెళ్తుందో అలాగా దివ్యమైన శక్తి మీ శరీరంలో ప్రతి అణువులో ప్రవహిస్తుంది. దట్ ఈస్ మూవింగ్ ఇన్ టు యువర్ లెగ్స్, పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. బేసిక్ చక్రాలోంచి కూడా యువర్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్, సూసైడల్ ఫీలింగ్స్, పావర్టీ, కాన్షియస్నెస్ అన్ని కూడా క్లియర్ అవుతున్నాయి. యువర్ హోల్ బాడీ ఈజ్, ఆల్ చక్రాస్ ఆర్ క్లియర్డ్. ఇన్హేల్, ఎక్సెల్. ఆ దివ్యమైన శక్తి మీ బాడీలోంచి ప్రతి అణువులోంచి ఒక బల్బులోంచి కాంతి ఎలా వెళ్తుందో అలా వెళ్ళి మీ ఆరా అంతా కూడా ఒక బ్రిలియంట్ గోల్డెన్ లైట్, ఒక మీ చేతులు చాచితే ఎంత దూరం ఉందో అంతవరకు మీ చుట్టూ ఒక కాంతి, అది యువర్ ఆరా. అంత పెరిగింది అన్నమాట. అంత ఆరాని మీరు ఆ ఎనర్జీ పెరుగుతూ ఉంది. యూఆర్ రిసీవింగ్ దట్ ఎనర్జీ. ఇన్హేల్, ఎక్సేల్. ఆ కాంతినే మీరు శ్వాసగా తీసుకుంటున్నారు. ఆ దివ్యమైన యూనివర్సల్ లైఫ్ ఫోర్స్, ఆ దివ్యమైన దివ్య శక్తి లోపలికి వస్తుంది. లోపల ఏదైనా మిగిలిన నెగిటివిటీ ఉంటే అది బయటకు అలా తీసుకెళ్తుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీ చేతులు మామూలుగా ఒళ్ళో పెట్టేసుకోండి. మీ చేతుల్లో కూడా దివ్యమైన శక్తి వస్తూ ఉంటుంది. ఆ శక్తి పైనుంచి వస్తుంది. చుట్టూ శ్వాసలోంచి ఆ స్పీర్ అంతా మీరు గాలిని పీల్చి వదులుతూ ఉన్నారు. భూమి లోపలికి నెగిటివ్ ఎనర్జీ అదంతా కరిగిపోయి వాట్ ఆర్ ఆల్ దేర్ ఎనీ పెయిన్ ఉంటే ఆ పెయిన్ పార్ట్ లోంచి కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ కరిగిపోయి కిందకి వెళ్ళిపోతుంది. ఆ నాడుల్లోంచి, ఆ చక్రాస్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. సో యువర్ ఇంటెన్షన్, యువర్ విజువలైజేషన్, ద ఎనర్జీ ఫ్లో. 3 ఎనర్జీ ఫాలోస్ థాట్. మీ యొక్క ఆలోచన అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. సో యూఆర్ ఆల్ రిసీవింగ్ ద డివైన్ ఎనర్జీ. మీ యొక్క హార్ట్ సెంటర్కి వెళ్ళండి. చెస్ట్ దగ్గర ఒకసారి టచ్ చేసి ఐ ఓపెన్ మై హార్ట్. నా హృదయాన్ని, హృదయ చక్రాన్ని ఓపెన్ చేసి దివ్యమైన శక్తిని నా లోపలికి ఆహ్వానిస్తున్నాను. ఐ ఓపెన్ మై హార్ట్ సెంటర్. ఫీల్ దట్ యువర్ హార్ట్ ఒక చక్కటి కమలంలాగా విచ్చుకొని ఆ దివ్యమైన శక్తి, ఒక దివ్యమైన ప్రేమతో కూడిన, కరుణతో కూడిన శక్తి లోపలికి వస్తుంది. యువర్ హార్ట్ బికమ్స్ వార్మ్ అండ్ వార్మ్. చాలా వెచ్చగా అద్భుతమైన ఒక దివ్యమైన కాంతి గల ప్రదేశంలాగా, ఒక క్రిస్టల్ టెంపుల్ లాగా విత్ ఇన్ ద హార్ట్ సెంటర్ యు ఆర్ దేర్. యు ఆర్ ప్యూర్ with all the inner peace. Inhale deeply, exhale. Hailstorm energy will flow into your body. ఆ దివ్య కణాలు, దివ్యమైన శక్తి మీ హార్ట్ సెంటర్ లోపలికి వస్తున్నాయి. ఆ యొక్క దివ్యమైన ప్రేమ యొక్క ఆ వామ్తిని, ఆ యొక్క నులివెచ్చని ఆ శక్తిని మీ శరీరం అంతా ఫీల్ అవ్వండి. అదంతా ప్రతి పార్ట్ లోపలికి వెళ్తుంది. మీరే డైరెక్ట్ చేయక్కర్లా. ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి ఆ ఎనర్జీ ఫ్లో అవుతుంది. నేను ఇంకా శక్తి కాసేపు అబ్జార్బ్ చేస్తూ ఉండండి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీమోర్. Ma, please stop talking.
Absorb the divine energy into each and every cell of your body. Feel that your heart is throbbing. మీ యొక్క హార్ట్ బీట్, ఆ యొక్క భూమి యొక్క ఎర్త్ యొక్క హార్ట్ బీట్, మీ హార్ట్ బీటు, ఆకాశంలో ఉన్న డివైన్ కాస్మిక్ హార్ట్ మూడు ఒకటిగా ఒకే లైన్లో స్పందిస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఆర్ కనెక్టెడ్ టు ద మదర్ ఎర్త్, రిసీవింగ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద మదర్. మన జీవితంలో ఉన్న ప్రతి అణువు, మన శరీరంలో ఉన్న ప్రతి అణువు కూడా ఆ భూమాత యొక్క, ఆ సూర్యుని యొక్క శక్తి, భూమాత యొక్క శక్తి కలిగితే వచ్చిన ఆహారము, గాలి, నీరు, వీటి వల్లనే మనం పోషించబడుతున్నాము. ఫిల్ యువర్ హార్ట్ విత్ ద గ్రాటిట్యూడ్, ఒక గొప్ప ప్రేమ, కృతజ్ఞత భావంతో సెండ్ హోల్ ఆఫ్ ది విశ్వానికి అంతటికి అందరికీ కూడా ఆ యొక్క దివ్యమైన ప్రేమను పంపించండి. లెట్ యువర్ హార్ట్ బీట్ బి, మీ యొక్క శ్వాసని విశ్వంలో ఉన్న అందరి శ్వాస, మీ శ్వాస, అన్ని జంతువులు, పక్షులు, శిలలు, సముద్రాలు, అన్ని శ్వాస, దివ్యమైన మహర్షుల శ్వాసతో మీరు కలిసి అందరిది ఒకే శ్వాసగా ఉన్నారు. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ ఇన్నర్ పీస్, ఎక్సేల్ డివైన్ లవ్, కంపాషన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఆ దివ్యమైన శక్తి మీ శరీరంలో ప్రతి అణువులో కూడా నిక్షిప్తమై ఉండాలని మనసులో అనుకుని కృతజ్ఞతా భావంతో నెమ్మదిగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆ దివ్యమైన శక్తి అందరికీ కూడా కృతజ్ఞతలు. యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. Yeah, you can rub your palms. వేసుకొని మొత్తం ఇలాగా వేసుకో. ఆల్మోస్ట్. Yeah. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఆర్ ఎనీవన్ వాంట్స్ టు సే ఎనీథింగ్? హలో హలో, నమస్తే మేడం. చెప్పండి. ఆ బ్యాక్ స్ట్రైట్ గా ఉంచినప్పుడు పెయిన్ బాగా వచ్చేసిందండి, ఆవులెంతలు బాగా వచ్చాయండి నాకు. ఓకే, ఓకే. ఆవులింతలు వచ్చాయంటే మన బాడీలో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళినప్పుడు ఆవులింతలు వస్తాయి, తేనుపులు వస్తాయి, చెమట పడుతుంది, వెక్కిళ్ళు వస్తాయి, అలా వస్తాయి. బ్యాక్ మాత్రం బాగా పెయిన్ వచ్చేసిందండి. అంటే అంతకుముందు లేదు, అంతకుముందు లేదు. లేదండి. అంటే అక్కడ వీక్నెస్ ఉందన్నమాట, అక్కడ రాబోతోంది. ఈ ఎనర్జీ వెళ్ళి ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్ళి పడి దాన్ని కరెక్ట్ చేస్తుంది అన్నమాట. మీరు జస్ట్ పుట్ యువర్ పామ్ దేర్, ఇలా కాసేపు ఇలా రుద్దండి, ఇట్ విల్ గెట్ హీల్డ్. మేడం నాకు ఒక కంట్లోంచి నీళ్ళు వచ్చేసినాయి మేడం. ఓకే, ఓకే. వస్తాయండి, ఐస్ వాటర్ వస్తుంది. థ్రోట్ దగ్గర, నోస్ దగ్గర బ్లాక్ తెలుస్తుంది మ్యామ్. యాక్చువల్లీ అంటే బ్లాక్ గా ఉంది మ్యామ్. యాక్చువల్లీ ఏం చేయమంటారు మ్యామ్? అంటే ఇప్పుడు బ్లాక్ అయిందా? కొంచెం బ్లాక్ గా అనిపిస్తుంది. చాలా త్రేణుపులు వచ్చాయి మ్యామ్, కొంచెం బ్లాక్ గా. అవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్ళడం అండి. ఈ డివైన్ ఎనర్జీస్ వెళ్ళాక ఈ నోస్ జస్ట్ ఇట్లా ఏమైనా హీలింగ్ ఆపోజిట్ సైడ్ ఏ నోస్ అండి? రైట్ నోస్ మ్యామ్, రైట్ నోస్. అయితే ఈ రైట్ హ్యాండ్ ని ఇక్కడ కింద పెట్టి ఇలా పెట్టి ఇన్హేల్ ఎక్సైల్ చేయండి, కాసేపు తగ్గిపోతాయి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఎనీ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎనీవన్? ఏమైనా ఇబ్బంది ఉందా? డిడ్ ఎనీవన్ ఫీల్ ఎనీ ఎనర్జీస్ ఏమైనా తెలిసాయా? మ్యామ్ నాకైతేనేమో 12 hours ముందు నుంచి నేను చాలా బాధగా ఉన్నాను. ఇప్పుడు చాలా లైట్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, ఓకే, గుడ్. మేడం ఎనర్జీస్ చాలా బాగా తెలిసినాయి మేడం. ఓకే, ఓకే అండి. ఓకే, విపరీతంగా ఉన్నాయి మేడం అసలు.
సో వాట్ ఎవర్ మనం ఎంత ప్యూరిఫైడ్ గా న్యూట్రల్ గా ఉంటే వీ విల్ రిసీవ్ దట్ మచ్. రాలేదని ఎవరు కంగారు పడకండి, ఎవ్రీ వన్ విల్ రిసీవ్. మనలో ఉండే నెగిటివిటీ కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎంత ప్యూరిఫై అవుతూ ఉంటే అంతగా మనకు రిసెప్షన్ పెరుగుతుంది. దట్స్ ఓన్లీ థింగ్. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తారండి, ఆర్ అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. బాడీ జర్కిచ్చినట్టుగా ఉంటుంది మేడం, 2 సార్లు అట్లా అనిపించింది. ఓకే ఓకే, సరే అండి, థ్యాంక్ యూ. ఓకే, షల్ వి క్లోజ్ ద సెషన్? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, స్వప్న గారు ఉన్నారండి? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నమస్తే, వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్ అగైన్. నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి హౌ టు గో అబౌట్ అనేది మాట్లాడదామండి. థ్యాంక్ యూ, నమస్తే టు ఆల్. నమస్తే.